విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. స్థానిక వ్యక్తులను గెలిపించుకొని పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆసిఫ్ కోరారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా షేక్ ఆసిఫ్ నామినేషన్ భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, జనం సమూహం నడుమ అట్టహాసంగా సాగింది. పంజా సెంటర్ నుండి బయలుదేరిన ర్యాలీ చిట్టినగర్ సొరంగం గుండా చెరువు సెంటర్ మీదుగా కుమ్మరిపాలెం నుండి పున్నమి ఘాట్ ఎదురుగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ ప్రాంగణంలోని ఎన్నికల అధికారికి తన నామినేషన్ సమర్పించారు. అనంతరం ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ తన నామినేషన్కు ప్రజలు స్వచ్ఛందంగా రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీ అభ్యర్థి కేశినేని నాని మాట్లాడుతూ ఆసిఫ్ నామినేషన్కు వెస్ట్లో ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఆసిఫ్ ప్రజల ముందర ఉంటారన్నారు. సుజనా చౌదరి వేల కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టారని గుర్తు చేశారు. సుజనాపై మనీ లాండరింగ్, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. వేల కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టి ప్రజలకు ఏదేదో చేస్తామంటే నమ్ముతారా అని నిలదీశారు. ఈ ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి మీద, అట్లాగే ఇవాళ సామాన్యుడైనటువంటి మా ఆసిఫ్ భాయ్ని ఇక్కడ కార్పొరేటర్గా చేసి తర్వాత మైనార్టీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఈరోజు మళ్ళీ ఒక కమిటెడ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవని చూడకుండా ఇవాళ నేను నా కమిటెడ్ కార్యకర్తని, సామాన్యుడిని, ప్రజల మధ్యలో ఉండేవాడిని, ప్రజలతో ఉండేవాడిని, అలాగే ఈ ప్రాంత నివాసి, పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి అన్నీ తెలిసినటువంటి వ్యక్తిని నేను ఇక్కడ ఎమ్మెల్యే చేస్తాను. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ ర్యాలీగా తరలివచ్చి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కుల మతాలకు అతీతంగా వచ్చి నాకు మద్దతు పలకడం జరిగింది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలోన షేక్ ఆసిఫ్ గారు నామినేషన్ వేయటానికి ఈరోజు పశ్చిమ నియోజకవర్గం జనసంద్రం సముద్రాన్ని తలపించే విధంగా ఈరోజు మనం చూసాము. స్వచ్ఛందంగా ఏదైతే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఒక్క గడపకి, కొండ చివరి వరకు ప్రతి ఒక్క గడపకి అందుతుంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ఈరోజు ప్రజలు కొండల మీద నుంచి ప్రజలందరూ తరలి రావడం జరిగింది.